अस्सलामु अलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 19 ज़िक़ादा है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, जब तुम गधे की आवाज़ सुनो तो शैतान से अल्लाह ताला की पनाह मांगो, क्योंकि वो शैतान को देखकर बोलता है। और अब सुर्खियाँ। पोस्टल बैलेट की गिनती के कवायद में तब्दीली को वापस लिया जाए, वैसा और कांग्रेस की रियासती इंतखाबी कमीशन से शिकायत। पिन्नेली रामाकृष्णा रेड्डी को हाईकोर्ट से मिली राहत, तीनों केसों में मिली जमानत कबल गिरफ्तारी, 6 जून तक कार्रवाई न करने की हिदायत। हैदराबाद में बच्चों को फरोख्त करने का मामला हुआ बेनकाब, एक आरएमपी गिरफ्तार, 16 बच्चों को पुलिस ने बचा लिया। और तेलंगाना में आने वाले 4 दिन मजीद गर्म होंगे, 4 दिन में मानसून केरला में दाखिल होने का इम्कान। और अब खबरों की तफसीलात। रियासती इंतखाबी ऑफिसर से वैसा और कांग्रेस कायदीन ने मुलाकात की। पोस्टल बैलेट की गिनती में मरकजी इंतखाबी कमीशन के कवायद की पासदारी करने की अपील की। पोस्टल बैलेट की गिनती के लिए रियासती इंतखाबी कमीशन की जानिब से जारी करदा नरमी के अहकामात के खिलाफ इंतखाबी कमीशन से शिकायत की। स्टाम्प मोहर न रखने और हाथ से नाम लिखने पर भी कबूल करने के इंतखाबी कमीशन के हुकूमत पर अहकामात पर नजरसानी करने की याददाश्त पेश की है। ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు, ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి, ఫామ్ 13C, అట్లాగే 13A, అంటే 13A 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి, దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం, లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో ఇతనే అని చెప్పని అటెస్ట్ చేస్తూ ఒక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే, కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతని చేతి రాలుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు. చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో గనక రాసి సంతకం పెట్టుంటే గనక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది. ఇది అందరు కలెక్టర్ల దగ్గర, అందరు ఆర్ఓల దగ్గర, అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర, అందరి దగ్గర కూడా ఇది ఉంది. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా, చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. वैसा और कांग्रेस के जनरल सेक्रेटरी एस रामाकृष्णा रेड्डी ने ईवीएम को नुकसान पहुंचे तमाम वाकयात को मंजर-आम पर लाने का इंतखाबी कमीशन से मुतालबा किया। उन्होंने कहा कि तेलुगु देशम ने रिगिंग करते हुए फ़ायदा उठाने की कोशिश की है, इसलिए वह रीपोलिंग का मुतालबा नहीं कर रहे हैं। ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది, ఎట్లా వచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు, సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లే?
ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకుంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి కూడా దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. एस रामाकृष्ण डी ने कहा कि तेलुगु देशम ये प्रोपेगेंडा कर रही है कि मुलाजिमीन वाईएसआर कांग्रेस के खिलाफ हैं। उन्होंने कहा कि उनकी पार्टी ने पोस्टल बैलेट की गिनती में मरकजी इंतखाबी कमीशन के कवायद की पासदारी की जाए। ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. एपी हाईकोर्ट से एमएलए पिन्नेली रामाकृष्ण रेड्डी को राहत मिली है। 3 केसों में भी हाईकोर्ट ने रामाकृष्ण रेड्डी को जमानत कबल गिरफ्तारी मंजूर कर ली है। 6 जून तक उनके खिलाफ कोई कार्रवाई न करने की पुलिस को हिदायत दी है। इसके अलावा गिनती के अमल में शामिल होने के लिए कोर्ट ने इजाज़त दे दी है, लेकिन माचरला न जाने की कोर्ट ने हिदायत दी। विजयनगरम जिले के जामे ग्राम वाटरफॉल्स के करीब भयानक हादसा पेश आया। आबशार के पास खेलते हुए विजयनगरम कंटोनमेंट के 3 नौजवान 19 साल अशोक, 16 साल साकित और 14 साल राजिक पानी की तेज़ लहरों में बह गए। बचाने की कोशिश नाकाम होने पर साथियों ने सयाहों और पुलिस को खबर कर दी। डिजास्टर मैनेजमेंट टीम के जरिए नहर में बच्चों की तलाशी अंजाम दी गई। महलूकीन की खबर सुनकर विजयनगरम के कंटोनमेंट इलाके में गम का माहौल छाया हुआ है। విజయనగరం నుంచి కంటోన్మెంట్ నుంచి సుమారు 6 కుర్రోళ్ళు ఈత సరదా మీద వచ్చి దిగినట్లు, వచ్చిన 6 కుర్రోళ్ళు 3 కుర్రోళ్ళు మునిగిపోయినట్లు మనకు సమాచారం వచ్చింది. మనం ప్రజెంట్ ఎస్డిఆర్ఎఫ్, నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, లోకల్ పోలీస్ అండ్ పబ్లిక్తో గాలించడం జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. कृष्णा जिले में पुलिस ने कार्डन सर्च के दौरान मुख्तलिफ महलों में तलाशी ली और दुरुस्त दस्तावेजात न रखने वाली गाड़ियों को जब्त कर लिया। एसपी की हिदायत पर मकामी पुलिस ने कार्डन सर्च किया। 4 जून को होने वाली वोटों की गिनती से पहले पुलिस लॉ एंड ऑर्डर की बरकरारी के लिए चौकसी इख्तियार किए हुए है। ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇడుపుగల బీసీ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త వ్యక్తులు కానీ అంటే అనుమానాస్పద పదార్థాలు కానీ అలా సెర్చ్ చేయడం జరిగింది. ఎటువంటి దొరకలేదు. రికార్డు లేని 20 వాహనాలు మాత్రం సీజ్ చేయడం జరిగింది. వాటిని స్టేషన్ తరలించడం జరుగుతుంది. ఆ వ్యక్తులు సదరు బండి గల వ్యక్తులు బండి రికార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని పరిశీలించి आंध्र प्रदेश से आज़मीन हज का दूसरा काफिला जद्दा रवाना हो गया है। गन्नावरम एयरपोर्ट से भरी उड़ान में 322 आज़मीन शामिल हैं। इससे पहले हज कैंप से बसों के जरिए आज़मीन एयरपोर्ट पहुंचे, जहां उन्हें रिश्तेदारों ने अलविदा कहने के लिए आए थे। एपी के आज़मीन का पहला काफिला इत्मीनान के साथ जद्दा पहुंच गया और उन्होंने उम्र अदायगी की भी सआदत हासिल कर ली और अब आज दूसरा काफिला रवाना हुआ है। इस तरह कल तीसरा और आखिरी काफिला जद्दा रवाना होगा। 4 जून के बाद वज़ीर आला जगन दोबारा वज़ारत आला का हलफ लेंगे। लक्ष्मी पार्वती ने यह बात कही। उन्होंने उम्मीद जाहिर की कि एपी में बेहतरीन हुक्मरानी का दौर जगन की क़यादत में जारी रहेगा। एनटीआर की 101वीं जयंती तकरीब में हैदराबाद के एनटीआर घाट पर लक्ष्मी पार्वती ने हाजिरी दी और उन्हें खिराज पेश करने के बाद मीडिया से बात की। తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు. అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది. అదే కంటిన్యూ అవుతుంది కూడా.
అందువలన రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. हैदराबाद के प्रजा भवन में बम रखने की इत्तला झूठी साबित हुई। बताया जाता है कि नामालूम शख्स पुलिस कंट्रोल रूम को फ़ोन करके ये इत्तला दी कि प्रजा भवन में बम रखा गया है और 1 घंटे में ये बम फटेगा। इस इत्तला के फौरी बाद पुलिस हरकत में आई और प्रजा भवन की तलाशी लेने के बाद बम रखने की इत्तला झूठी साबित हुई। हैदराबाद के राचाकोटा कमिश्नरेट के हुदूद में बच्चों के फ़रोख्त का मामले से सनसनी फैल गई है। पीरजादीगुड़ा रामाकृष्ण नगर में फर्स्ट एड सेंटर की आड़ में छोटे बच्चों को फ़रोख्त करने का मामला सामने आया है। यहां पर 3 महीने तक 1 साल के बच्चे फ़रोख्त किए जा रहे थे। अक्षरा ज्योति फाउंडेशन के स्टिंग ऑपरेशन में यह मामला सामने आया है। गरीब खानदानों के बच्चों को निशाना बनाकर यह धंधा करने की पुलिस ने निशानदही की है। पुलिस इस केस में एक आरएमपी डॉक्टर शोभा रानी को गिरफ्तार कर लिया है और इसके चंगुल में फंसे 16 बच्चों को आज़ाद करा लिया है। Busting of one interstate child trafficking gang. It's a kind of racket. మాకు రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభా రాణికి అరెస్ట్ చేశారు అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ ద స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మనిషికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజిషన్ వీ హ్యావ్ రికవర్డ్ 2 minor children. Both the children were boys. शादनगर में बासी मंदी खाने के बाद 8 अफराद अलील हो गए। इनमें से एक शख्स का आईसीयू में इलाज किया गया। बताया जाता है कि नरेंद्र नामी शख्स ने अपनी शादी की सालगिरह के मौके पर अपने अफराद ख़ानदान के साथ शादनगर के साई बाबा रेस्टोरेंट में मंदी तनामुल की थी। घर वापसी के बाद नरेंद्र और उसकी बीवी मंगम्मा समेत तमाम 8 अफराद को मुसलसल दस्त और क़य होने लगे और इन तमाम अफराद को शमशाबाद के खानगी अस्पताल शरीक कराया गया। मुतासरीन ने उनके इलाज के लिए 1 लाख रुपये खर्च करने का दावा किया है। इसी दौरान फूड सेफ्टी के अहदेदारों ने साई बाबा होटल पर धावा किया है। 5 बजे साई बाबा रेस्टोरेंट में गए थे मंदी खाने। वहाँ पे मंदी खाने बाद नाइट से तबीयत ख़राब हो गई। दूसरे दिन दोपहर तक ऐसी थी। उसके बाद हॉस्पिटल में लेके गए तो हैदराबाद गए थे हॉस्पिटल। अच्छा टेस्ट वही कराए, फूड इन्फेक्शन फूड पॉइजन हो गया। उसके वजह से और मेरे को टाइफाइड भी हो गया। कितने जने खाने गए थे? 3 जने गए थे। हाँ, तीनों को? हाँ तीनों को नहीं, ज़्यादा मेरे को हुआ। उन लोग दोनों को खाली फूड पॉइजन हुआ, मेरे को इफेक्ट ज़्यादा हुआ। तेलंगाना फ़ोन टैपिंग केस से मुताल्लिक़ साबिक़ डीसीपी राधा किशन के इक़बाल जुर्म में मज़ीद सनसनीखेज़ इंकशाफात हो रहे हैं। मोइनाबाद एमएलए खरीदारी मामले में बीजेपी के सीनियर लीडर बीएल संतोष को गिरफ्तार करके शराब केस से कविता को बरी करवाने की केसीआर ने कोशिश की थी। बीएल संतोष की गिरफ्तारी की कोशिश नाकाम होने के बाद राधा कृष्ण को केसीआर की बरहमी का सामना करने का भी बयान में इंकशाफ किया है। दूसरी जानिब बीआरएस को मुश्किल से दो चार करने की कोशिश करने वालों पर फ़ोन टैपिंग के जरिए नज़र रखने का भी इंकशाफ किया। कांग्रेस और बीजेपी के अहम कायदीन समेत बीआरएस के नाराज़ कायदीन पर नज़र रखने का इकबाली बयान में एतराफ़ किया है। राधा कृष्ण ने माना कि कांग्रेस और बीजेपी को पैसे देने वालों पर भी तवज्जो मरकूज़ की गई थी। उन्होंने मज़ीद बताया कि जिन लोगों ने बीआरएस को ट्रोल किया उनको प्रवीण राव ने निशाना बनाया है। मजलिस इत्तेहादुल मुस्लिमीन के साबिक़ एमएलए विरासत रसूल खान का इंतकाल हो गया। विरासत रसूल खान के इंतकाल पर मजलिस और दूसरी सियासी जमातों के कायदीन ने इजहार ताज़ियत किया है और पसमानदगान से हमदर्दी जताई है। विरासत रसूल खान 4 मीनार और नामपल्ली हल्के से मजलिस के एमएलए रह चुके थे।
मानसून तेजी से आगे बढ़ रहा है। आने वाले 4 दिन में मानसून केरला के साहिल से टकराएगा। 4 या 5 जून को मानसून एपी में दाखिल होगा, जबकि 8 जून तक 11 जून को मानसून तेलंगाना तक फैल जाएगा। आज से 4 दिन तक दर्जे हरारत में इजाफा दर्ज किया जाएगा। शुमाली तेलंगाना के अजला में 40 था 44 डिग्री दर्जे हरारत दर्ज किया जाएगा, जबकि जनूबी तेलंगाना के अजला में 38 था 42 डिग्री दर्जे हरारत दर्ज किया जाएगा। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने केरला के कोझिकोड में इंडियन यूनियन मुस्लिम लीग के सदर सादिक अली शहाब थिंगल की किताब पैगाम मोहब्बत का रस्म इजरा अंजाम दिया। इस मौके पर खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि बीजेपी मरकज़ में दोबारा इक़्तिदार पर आती है तो दस्तूर और रिजर्वेशन को ख़तरा पैदा हो जाएगा। उन्होंने कहा कि फ़िरक़े वाराना हम आहंगी के मामले में केरला के UDF इत्तेहाद मुल्क के लिए रोल मॉडल है। रेवंत रेड्डी ने मरकज़ में इंडिया इत्तेहाद हुकूमत तश्कील देने का दावा किया है। मैं साफ साफ कहना चाहता हूँ, इस बार 400 पार जो कहने वाले को, नारा लगाने वाले को, भाई साउथ में 130 है, 130 में केरला तो 20 आफ्टर 20 ऑन इंडिया अलायंस साइड है, क्योंकि इसमें से एक सीट भी एनडीए को मिलने वाले नहीं है। मेरे ख्याल से 1-2 जगह में डिपॉजिट मिले तो बहुत मुश्किल की बात है। तमिलनाडु में भी 0 है। केरला, तेलंगाना, आंध्र प्रदेश में सब मिलकर अगर 20 के अंदर ही है, मतलब इंडिया अलायंस के लिए साउथ 100+ सीट्स देने वाले हैं। अभी रहा गुजरात, हरियाणा, दिल्ली, राजस्थान। गुजरात में 26 है, आउट ऑफ 26 यू हैव गॉट एवरीथिंग। दिल्ली 7 आउट ऑफ 7 यू हैव गॉट लास्ट टाइम 7। हरियाणा 10 की 10 मिल गए। राजस्थान में 25 को 25 मिल गए। इस बार हर जगह में आधा आधा कम होने वाले हैं, तो कहाँ से मिलेंगे आपको 400? इसीलिए मैं कहा एक इंटरव्यू में, अगर 400 मिलना है तो जाके पाकिस्तान में चुनाव लड़ो, इधर नहीं है। इधर तो कुछ मिलने वाले नहीं है, क्योंकि यहाँ के जनता 2 बार मौका दे चुके हैं मोदी जी को, मगर ये जनता से धोखा दिया हुआ है। लुधियाना में इंतखाबी तकरीर के दौरान अमित शाह पर पंजाबियों को धमकाने का केजरीवाल ने इल्ज़ाम लगाया है। केजरीवाल ने कहा कि अमित शाह की धमकियों का जवाब पंजाब के लोग 1 तारीख को वोट के जरिए देंगे और बीजेपी को सबक सिखाएंगे। अमित शाह जी लुधियाना आए थे और वहाँ पे पहले तो उन्होंने पंजाब के लोगों को खूब गाली गलौज किया, गालियाँ दी पंजाब के लोगों को, और फिर धमकी देके चले गए पूरे पंजाब के 3 करोड़ लोगों को कि 4 जून के बाद तुम्हारी जो तुम लोगों ने सरकार चुनी है, पंजाब के लोगों ने, उस सरकार को गिरा देंगे और जिस शख्स को तुम लोगों ने अपना मुख्यमंत्री बनाया है उस शख्स को मुख्यमंत्री से हटा देंगे। इस किस्म की गुंडागर्दी और इस किस्म की भाषा आज तक इस देश में किसी गृह मंत्री ने नहीं की कि किसी राज्य के अंदर 4 जून को आम आदमी के साथ साथ मीडिया को भी खुशखबरी मिलेगी। अखिलेश यादव ने लखनऊ में मीडिया से बात करते हुए इन ख्यालात का इजहार किया और मरकज़ में इंडिया इत्तेहाद हुकूमत की तश्कील का दावा किया। नहरे दिन आएंगे, फ्रीडम ऑफ प्रेस का दिन आएगा, क्योंकि फ्रीडम ऑफ प्रेस का दिन आना भी जरूरी है। 4 जून हमारे आपके लिए खुशियों का दिन, सुनहरा दिन और आपके लिए फ्रीडम ऑफ प्रेस का दिन है। कहते हैं आरक्षण बचाओ, वो कहते हैं आरक्षण इंडिया अलायंस के लोग गलत। देखिए, ये जो बात कह रहे हैं कि मैं आखिरी जो दिल्ली वाले और यूपी वाले जो कह रहे हैं कि अपनी जान दे देंगे या जान, वो डायलॉग मुझे नहीं याद आ रहा है, लेकिन डायलॉग कुछ इस तरह का है कि वो कहते हैं हमारी जान चली जाएगी, लेकिन आरक्षण। लोकसभा इलेक्शन के आखिरी मरहले से पहले वज़ीर-ए-आज़म मोदी ने ANI को ख़ास इंटरव्यू दिया है। वज़ीर-ए-आज़म मोदी ने अपोजिशन के उस दावे को मानने से इनकार किया जिसमें बीजेपी 200 से कम लोकसभा जीतेगी। उन्होंने उड़ीसा में बीजू जनता दल हुकूमत के खात्मे का भी दावा किया। मोदी जी, अब लगभग आखिरी दौर आ गया है चुनाव का। क्या जो आपने लक्ष्य तय किया था 400 पार का, आपको लगता है कि वो पार हो रहा है? क्योंकि विपक्ष तो कन्विंस्ड है कि ऐसा नहीं हो रहा है। वो कह रहे हैं कि 220, 240 होगा। आखिरी दौर शब्द प्रयोग किया आपने, मुझे उसमें
बहुत सी चीज़ें नज़र आ रही है। एक हमारा एक नया दौर शुरू होगा, उसका उसके अंदर संकेत है। दूसरा, जो लोग बड़े सपने देख करके बड़े वादे कर रहे थे, उनके लिए भी आखिरी दौर है। तो चुनाव का आखिरी दौर ऐसा इतना नहीं, उनकी स्थितियों का भी आखिरी दौर है। प्रधानमंत्री जी, आरक्षण इतना बड़ा मुद्दा इस बार कैसे बन गया? आप तो आखिर में सुर्खियां एक बार फिर। पोस्टल बैलेट की गिनती के कवायद में तब्दीली को वापस लिया जाए, वैसा और कांग्रेस की रियासती इंतखाबी कमीशन से शिकायत। पिन्नेली रामाकृष्ण रेड्डी को हाईकोर्ट से मिली राहत, तीनों केसों में मिली जमानत कबल गिरफ्तारी, 6 जून तक कार्रवाई न करने की हिदायत। हैदराबाद में बच्चों को फरोख्त करने का मामला हुआ बेनकाब, एक आरएमपी गिरफ्तार, 16 बच्चों को पुलिस ने बचा लिया। और तेलंगाना में आने वाले 4 दिन मजीद गर्म होंगे, 4 दिन में मानसून केरला में दाखिल होने का इम्कान।